జై శ్రీకృష్ణ. ఈ రోజు నుంచి నేను ఇంట్లో చేస్తున్న పూజలన్నిటి గురించి మీకు వివరంగా చెప్తాను అనమాట. నేను పెట్టిన ప్రతి ప్రతిమకి కూడా ఒక కథ ఉంది. అందుకని అది ఎప్పుడు పెట్టాను, ఎందుకు పెట్టాను అన్నది మీకు వివరిస్తాను. ఈరోజు ముందుగా ఏంటంటే ఇక్కడ విభూతి ఉంది కదా, ఈ విభూతి గురించి చెప్తాను. అయితే ఏమైందంటే ఒకరోజు మహాశివరాత్రి రోజున అనమాట ఓంకారంలో ఒక ప్రోగ్రాం వస్తుంది. ఆ స్వామీజీ ఏం చెప్పారంటే, ఇలాగా మీరు రాగి ప్లేట్లో మారేడుకాయ పెట్టి దానికి విభూదిని రోజు అభిషేకిస్తే ఇంట్లోని దారిద్ర్య బాధలు ఉండవు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీకు ధనాన్ని ఆకర్షిస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు నేను అలాగే చేశాను. ఆ రోజు నుంచి ఒక రాగి ప్లేట్ కొనుక్కొచ్చి అందులోని మారేడుకాయ, పక్కనే మాకు మారేడు చెట్టు ఉందన్నమాట, దానికి ఉన్న కాయ ఒకటి తీసుకొచ్చి రాగి ప్లేట్లో పెట్టి ఆ రోజు నుంచి ఎప్పుడు 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇలాగా. అయితే రోజు విభూతితోటి అభిషేకం చేస్తున్నాను. అయితే ఎక్కువ అయిపోద్ది కదా రోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ అంటే విభూతి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా వచ్చిన విభూతిని అంతటిని పక్కన వస్తుంది కదా, అంతా పడిన దాన్ని అంతా తీసి బాటిల్లో వేస్తున్నాను అనమాట. అయితే కానీ నేను ఇలా చేయడం వల్ల ఎంత నాకు పనికొచ్చింది అంటే, ఒక మంచి పని ఎవరైనా చెప్పినప్పుడు మనం చేసాం అనుకోండి, అది తప్పకుండా మనకి ఏదో రోజున కాపాడుతుంది అనమాట. నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదనమాట. ఒకసారి చాలా సీరియస్ అయింది. అప్పుడు ఈ విభూతి పనికొచ్చింది అనమాట. అక్కడ డాక్టర్కి చెప్పాను, చాలా ప్రాబ్లంగా ఉంది, చెస్ట్లోని ఎక్కువ మంట అనమాట. అంటే అక్కడ లంగ్స్లోని ఒక సాఫ్ట్ టిష్యూ లాగా ఏర్పడిపోయింది. దీని గురించి మీకు తర్వాత ఇంకో వీడియోలో వివరంగా చెప్తాను. అయితే ఈ సాఫ్ట్ టిష్యూ కారణంగా అనుకున్నాను అనమాట. నేను కూడా చాలా మంట వచ్చేసి నిద్రపోవడానికి కూడా భయం పట్టుకుంటుంది అనమాట. నిద్ర ఉండేది కాదు. డాక్టర్తో చెప్తే వాళ్ళు అనేవారు, మేము రిపోర్ట్ వచ్చినంత వరకు మేము ఏ మందులు ఇవ్వకూడదమ్మా అని చెప్పేవారు అనమాట వాళ్ళు. అప్పుడు నేనేంటి రోజంతా బాగానే ఉండేది, సాయంత్రం అయ్యేసరికి మంట తట్టుకోలేకపోయేదాన్ని అనమాట. అలాంటి పరిస్థితుల్లోని ఇంకా డాక్టర్లు చెప్పినా ప్రయోజనం లేదు, ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఏం చేశానంటే ఈ విభూతిలోని కొంచెం వాటర్ కలిపి గంధంలా కలిపేదాన్ని అనమాట. చిక్కగాను కలిపి అది చెస్ట్కి రాసేదాన్ని అనమాట. అప్పుడు బాగా ఉపశమనం కనిపించింది, పెయిన్ తగ్గింది, అదే మంట అది తగ్గింది అనమాట. పెయిన్ ఏం కాదు, మంట. అంటే ఎలా ఉండేదంటే ఆ మంట ఈ చెస్ట్ నుంచి వెనకాతల వీపుకు వెళ్ళేదన్నమాట. ఇంకా తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటి పరిస్థితులన్నీ ఆ విభూతి రాస్తే తగ్గేది. దానికి మీద కొంచెం వాటర్ మెలన్ కూడా తినేదాన్ని అనమాట. ఈ రెండు చేస్తే కానీ నేను ఉండలేకపోయేదాన్ని. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంట్లో ఈ చూడండి కాయగూరలు అవి కోస్తాం కదా, ఈ నైఫ్ అది తగులుతుంది, అదే కోసుకుంటుంది. ఇంకా కాలిపోయిన గాయాలకి కానీ కోసుకున్న గాయాలకి కానీ ఈ విభూతిలో కొంచెం వాటర్ వేసి రాస్తే తగ్గిపోద్ది అనమాట. అస్సలు నొప్పి ఉండదు. అది ఎంత పెద్ద దెబ్బ అయినా సరే పెయిన్ అస్సలు ఉండదు. కావాలంటే చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఇలా జరిగితే వెంటనే ఆ పని చేయండి. విభూతిలోని కొంచెం వాటర్ వేసి రాయండి, వెంటనే అసలు పెయిన్ ఉండదు, తగ్గిపోద్ది. మీకు ఏదో మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఇంట్లో విభూతి ఉండడం వల్ల ఒక మెడిసిన్ లాగా, ఒక మందులాగా పనిచేస్తుంది అనమాట మనకి. అందుకని చెప్పి మనం ఒక మంచి పని ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా చెయ్యాలండి. మూఢనమ్మకాలు అని అనుకోవడం కానీ, లేకపోతే ఏదో చెప్తారులే వేస్ట్ అని అనుకోవడం కాదు. అంటే కొన్ని మనం ఆలోచించాలన్నమాట. ఆలోచించి ఇది మంచి, ఇలా చెప్పారు కదా, ఇది పనికొచ్చిందా లేదా అని ఆలోచించి కొంచెం అది కూడా చెయ్యాలి. అలా కూడా మరీ మూర్ఖంగా ప్రవర్తించకుండా ఇలా చెప్పినప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మన సొంతంగా ఆలోచించి చెయ్యాలన్నమాట. నాకు ఈ విభూది ఇంత ఉపయోగపడింది అనమాట. ఇప్పటికీ కూడా నేను ఓంకారం స్వామీజీ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఇలా చేయడం వల్ల ఇంట్లో విభూది నేను ఒక 2-3 నెలలకు ఒకసారి కేజీ విభూతి ప్యాకెట్ తెస్తాను. మంచి క్వాలిటీ ఉన్న తెస్తాను. ఏది పడితే అది వాడేయకూడదు, అది కొన్ని పవర్ ఉండవు. అదే ఒక నెంబర్ 1 క్వాలిటీ ఉన్నది మనం తెచ్చాం అనుకోండి విభూది, అది మనకి బాగా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో చిన్నపిల్లలకు కానీ ఏమైనా చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఈ విభూతి పెడితే మనకి చాలా బాగా తగ్గుతుంది.
అందుకని మనం తప్పకుండా ఇలాగా విభూతిని ఇంట్లో ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే శివలింగానికి అభిషేకం చేసినట్టు. ఇంకా మారేడుకాయలో లక్ష్మీదేవి కూడా ఉంటుందన్నమాట. ఇంకా మారేడుకాయ శివలింగ రూపంలో కూడా ఉంటుందన్నమాట. ఈ ప్లేట్లో పెట్టి ఇలా విభూతితో అభిషేకించడం వల్ల శివలింగంకి అభిషేకించినట్టే. అయితే ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా ఏ ఏ విగ్రహాలు ఎప్పుడు పెట్టానో ఎందుకు పెట్టానో అని ఇంకొక వీడియోలో చెప్తాను. రోజుకొక ప్రతిమ గురించి చెప్తాను నేను. తప్పకుండా చూడండి. జై శ్రీకృష్ణ.